కొడతారని జతపోయారు, ఇద్దరు జతపోయారు. మరి ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు ఏం చేసినా మాది నడుస్తుంది, మేము మిగతానే చూస్తాము. మీరు వైఎస్ఆర్ నాయుడు మీరు ఏం చేసుకుంటారు? దేనికోసం గొడవ జరిగింది అది చెప్పండి. కొట్లాడి నీళ్ళ కోసం కొట్లాడింది. నాటికి వాళ్ళు కొట్టుకుంటే మామ కొట్టుకుంటే ఇప్పుడు ఏంటి కొట్టినట్లా? నాకు ఇది కారణం 24 గంటలు కాసుకోలేదు. ఏం వచ్చింది సార్? ఎవరెవరు కొట్టినారు? రాజారెడ్డి గారు, రాజారెడ్డి, ఉషా, గిడ్డయ్య, దేవేంద్ర, బజ్రెడ్డి. వాన ఒట్లే నేను వాన కొడుకు నేను వాన ఒట్లే చేపించేది. మన పైన ఉండి ఎమ్మెల్యేలకి ఆదోళ్ళ ఆడించేది. మన ఆదోళ్ళ ఎన్నాళ్ళు మాకు జతలు ఒక్కరు పోతే కొట్టారని జతలు పోయిండేది. ఒక్కరు పోతే కూడా కొడతారని జతపోయారు, ఇద్దరు జతపోయారు. మరి ఎన్నాళ్ళ తాబెట్టుకోవాలి ఇట్లా? ఇది చేయరా తప్పి ఏం చేసాం మా వాడికి? వాడు బజ్జిరెడ్డి గారిని దేవేంద్ర గారిని కూడా రాయాలి సార్. బజ్జిరెడ్డి గారు దేవేంద్ర వాడే చేసేది. మాకెవరు పట్టించుకోలేదు. ఎస్ఐ కూడా పట్టించుకోలేదు. నన్ను ప్రారంభిస్తా ఎస్ఐ మమ్మల్ని పట్టించుకోలేదు. మాకు ఆకారం అనేది అట్లా పొందేది. పండ్లు బాగా కొట్టినా మరి కాలువ తీసామే, ప్రతి తీసామే, ప్రతి ఓటు తీసాము. నీళ్ళు ఎవరు కొట్టినారమ్మా? బజ్జిరెడ్డి కొడుకు సార్. ఎవరు? చిన్నపెండ కాదు సార్. ఏం జరిగింది? చిన్న విసుగు కొట్లాడి సార్. కాలువ విసుగుకి కాలువ తీయండి అంటే కూడా తీసేసినాము. ఇంకా 15 రోజుల 20 రోజుల కొట్లాడి సార్. నెల దగ్గర ఇంకా చేనికి పోరాదా, ఇంటికి పోరాదా సార్? చేనికి పొలాన్ని సున్నికి వేయరే ఇట్లా పని చేసారు. అలాగే ఇట్లా చేసినారు. ఎన్నాళ్ళు బతకాల చేను చూడట్లా? చేను చునికి పోయిన మనుషులు ఏం కట్టి లేదు, పోతే ఏమేం లేదు. ఏకంగా పోయారు సార్. ఏం చేసాం అలా? ఇంకొకటి ఏం తినేనా? పండు తీయాలని పండించాం, పరుపు తీయాలని పండించాం. అలాంటి కొడుకు ఎట్లా చేస్తాను? అలాంటి కొడుకు కొట్లాడికే తీసుకుని కొని నా పడోడు ఎట్లా పడోడు వాడిని 10 రెట్లు ఇచ్చినారు కదా. ఇంత కామాడేది వాడు చేసుకొని దీన్ని కనెక్ట్ చేసే పోతే సిగ్గు లేదు. మా నాయన సాయలో ఊర్లో బూడిద అయ్యాడు. మరి కేసుంటే మమ్మల్ని ఇట్లా ఏం చేశారు? కేసుంటే మమ్మల్ని ఇంత దాని ఎవరు సొమ్మను తినమ్మా, ఎవరు సొమ్మను తినండి. జరిగిందంటే ఇంత కాడ కాలు పట్టుకున్నారు. ఫస్ట్ అది దిల్లు ఆగేందుకు దాన్ని మిత్తి చేసుకున్నారు, కాలు పట్టుకున్నారు. ఆ కాలు పట్టుకునేందుకు వీళ్ళు ఏం చేశారా? ఎన్నికింటోళ్ళు నువ్వు ఇట్లా కట్టడానికి నీకు అధికారం లేదు, నువ్వు ఇట్లా కట్టకూడదు, నేను చెప్పిన దాన్ని చెడపాలి అని చెప్పిన నువ్వు అనకేసి కొట్లాడి ఆ రోజే కొట్లాడి ఎవరికో కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత బెండబారి కేసు కింద పెట్టినారు. మేర వాళ్ళని బెండబారి కేసు కింద పెట్టి రాజాతమని అడుక్కునే వీడియోలో 5 చెప్పదు కాకుండా రేపు 5లో ఏమి దాంట్లో ఏముండదు అనకేసి వాళ్ళు బెండబారి కేసు అట్లా బెండబారి కేసు కట్టించినారు.
బెండబార్ కేసు కట్టించిన తర్వాత 2 నెలలు, ఇప్పుడు అది అయిపోయి 2 నెలలు అయింది. 2 నెలలు అయిన తర్వాత మీరు ఇప్పుడు వాళ్ళు డైలీ చేను పోతే కాసుకొని ఉండేదే, ఎవరైనా చూసి ఇంటి చేనులో పోయి కత్తి తీసుకొని పోయి కొట్టడం. రాజారెడ్డి, గిడ్డయ్య, లక్ష్మణ, మళ్ళీ అంటే ఒక 5-6 మంది అట. మనం ఎవరు అమ్మార చేనులో పారిపోయినా కూడా అంటుకొని కొడతారంట. ఎవరిని కొట్టినారు? శంకర్రెడ్డిని, మా హనుమంతరెడ్డిని. వాళ్ళు టీడీపీ ప్రభుత్వం వచ్చినందుకు వాళ్ళు చాలా దూరం ఎక్కువ చేస్తుంటారు. ఎస్ఐ సార్ కూడా వాళ్ళ మాటే వెనకాసి మా చేత చెప్పింది అస్సలు పరుచుకోకున్నట్ల వాళ్ళ మాటే పై చేసి తాలూకు చేసిన ఎస్ఐ రోడ్డుకి ఆల్రెడీ 3 ఏళ్ళ నుంచి కోట్ల కేసు ఉంది సార్ కంపౌండ్ వాళ్ళది. కంపౌండ్ పాల్గొడితే కూడా సార్ అతను రాష్ట్ర లేకుండా కూడా కంపౌండ్ పాల్గొడితే కూడా కోర్టులో ఉంది. ఆ కోర్టులో ఉందా కూడా పై పాల్గొట్టినారు. దాన్ని ఏం పాల్గొంటాను వాళ్ళు ఏం దానికి ఏం సొంగటి బానట్లు వాళ్ళు పోతే బాని ఊకున్నారు. మీరు ఇప్పుడు ఇదేం సార్ మీరు పై కొట్టడము ఇంకా చేనులో కాసుకొని ఉడికేసి మా పిల్లల్ని పోలీస్ సార్ ఎస్ఐ సార్ ఉడికేసి కూడా కోర్టులో పెడితే కోర్టులో అయితే కోర్టు వచ్చి ఏం చేస్తారా, కోర్టులో పెడితే ఏం చేస్తుంది అంటారంటే కూడా సార్ ఏమంటే కూడా మేము ఇంకా ఏమనలేదు, ఇంకా పోతే బాగా ఇంకా కోర్టులో కేసు ఉండదంటే కూడా ఏం చేస్తుంది కోర్టు ఏం చేస్తుందని సారు అనే తప్పు లేకుండా కూడా మమ్మల్ని సార్ బెదిరించి ఎస్ఐ సారు ఇంకా వాళ్ళు రాజు అవుతామంటే కూడా మేము అడుకుంటే కూడా రాజుగా అయితే ఏమవుతుంది, ఇల్లు తీసుకున్నది ఇల్లు తీసుకుంటే రాజు అవుతామంటానంటే ఇల్లు మాకేం చేస్తామప్ప, ఇల్లు తీసుకుంటే రాజేయలేము అని సార్ మీరు పట్లాడకూడదు, పట్లాడితే మీరు బెండర్ కేసు పెడతాను మీరు పట్లాడకూడదు అని మేము పట్లాడినట్లు ఊకైతే మాటికైనా మేము భయపడి వాళ్ళు కాసుకొని ఉండరు. కాసుకొని ఉండి మా పిల్లలు చేనికి పోయితే వాళ్ళు కాసుకొని ఉండి మా ఊరి శంకరెడ్డి, హనుమంతరెడ్డి వాళ్ళు అరమారలేనాక ఊకే చేను తీసేస్తామని పోయినారు. వీళ్ళు కట్లు తీసుకొని ఏం తీసుకున్నారో నేను లేను ఊళ్ళో. నా కొడుకు శంకరెడ్డి, హనుమంతరెడ్డి ఇంకా వాళ్ళని పాడమే ఇంకా చేను మేర పోయి వాళ్ళ చేను దాక్కుని మా ముందరికి వాళ్ళ చేనులో కట్లు తీసుకుంటే రావడమే వచ్చినట్టు ఇంకా మెత్తగా పడేసుకుంటున్నారు సార్. ఎందుకు అంత బలం అంటే ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు ఏం చేసినా మాది నడుస్తుందిలే, మేము మిగతానే చూస్తాము. మీరు వైఎస్ఆర్ నాయుడు మీరు ఏం చేసుకుంటారు? మా వయసు మమ్మల్ని డబ్బులు ఎవరికి తగిలినాయి? శంకర్రెడ్డికి, హనుమంతరెడ్డి, చిన్నపెండకల్లో స్టేషన్లో కంప్లీట్ ఇచ్చినారా? లేదు సార్, ఇటుకు వచ్చినాం సార్ ఇటుకే వచ్చినారు, వాళ్ళు ఇటుకు వచ్చినారు. ఇదే రాపిస్తున్నాం. నేను వేరే ఊరికి పోయితే బళ్ళారి నుంచి ఇంకా వీడొచ్చి కలుసుకున్నాం సార్. బళ్ళారికి పోయి మీకు ఏమవుతారు? అక్క కొడుకు సార్, అక్క కొడుకు, మా మామ అక్కమోడు. ఇలా మా అక్కనే ఇతనికి ఇచ్చినాము. మల్లేష్, సంజీవ్ రెడ్డి సార్. పలకట్టు పలకట్టు ఏ పడిలా తమ్మ ఇప్పుడు తీ ఒక్కండు దగ్గర తీ ఏమైనా చేసుకుంటా కాదు ఏమో చేసుకుంటా నీకేమి ఏం చేస్తా మరి మేము ఏం చెప్తున్నామంటే మీకే వాడు కూడా పచ్చిగాడు మీరు మడసంగా ఉండండి. చెప్పు ఏంటే ఉన్నాయని నాకు కూడా ఇల్లు ఓపెనింగ్ నాడు కూడా చెప్పాను. ఏం కాదు మామ, ఏం కాదు కాదా పాడైపోతాం పో పాడైపోతాం పో వచ్చే
నెలన్నర కింద మన డ్రైనేజ్ ఇంటికాడ కాలు కట్టుకుంటున్నాము. టీడీపీ కార్యకర్తలు మనుషులు పెట్టుకొని దాడి చేసినారు. అది ఎట్లా అంటారంటే ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర కాంపౌండ్ ఉంది. ఆ కాంపౌండ్ అది ఎవరికి అప్పుడు గత 50 ఏళ్ళ నుంచి రస్తలేదు. అది తీయాలని చెప్పినారు. అది మేము తీయలేదు. అది కోర్టులో ఉంది. అది ఎవరి న్యాయం అయితే ఎవరిది తీస్తామంటారని చెప్పినాము. అది అయిపోయింది. తర్వాత ముట్కాలు కట్టినప్పుడు టీడీపీ నాయకులు మా మీద దాడి చేసినారు. అసలు ఇట్లా ఎవరిని అడిగడతావు ఏమి అది అంటారని చెప్పి దాడి చేసినారు. అప్పుడు స్టేషన్ పోతే ఎస్ఐ సార్ కూడా పెద్ద గొడవ అయింది. ఇంట్లోకి పోయి వాకిలు వేసుకుంటే కూడా 8 మంది ఇడలేదు. ఎస్ఐ సార్కి వీడియోలు అన్నీ చూపిస్తే కూడా మీరు తప్పు అది అంటారని డబ్బుల కాలకి బాగా లొంగిపోయినాడు. మరి మా మేట్లు తిన్నా కూడా అప్పుడు కూడా ఎస్ఐ సార్ మాకు రెస్పాన్స్ అసలు నోరు ఎత్తినాడు, మమ్మల్నే కొడుతున్నాడు. ఏంటి అసలు ఊర్లో కనుక్కోలేదు, అది కంపౌండ్ పలుకుతున్నారు. ఎస్ఐ ఇప్పుడు వాళ్ళు తప్పున్నా కూడా అసలు మాది వినిపించుకోవడం లేదు. మీరు టీడీపీ వైఎస్ఆర్లు మీరు రైతు అంటారని చెప్పి చేసినాం. ఎస్ఐ సార్ మేము ఒక జోలు వేరు కాదు, ఒకటి చేసుకొని వేరే మేము తప్పు ఉంటే కాలు పడుతున్నాను కదా నువ్వు చెప్పు, దాంట్లో తప్పు ఉంటే నేను తీస్తా అంటారని చెప్తే కూడా మమ్మల్ని స్టేషన్లో కొట్టినాడు. మా బాబాయిని మా తమ్ముళ్ళు ఇద్దరిని అక్కడ ఫుల్ డబ్బులు ఇచ్చేసినాం. వాళ్ళతో అయిపోయిన తర్వాత మరి లోపలేసి కొట్టినారు. ఇప్పుడే సార్ ఇప్పుడు 7 మంది రాజారెడ్డి భార్య, వాళ్ళ మామ కొడుకులు నరసన్న కొడుకు గిడ్డయ్య, మల్లికార్జున, వాడి ఇంకో పేరు కొంచెం వాడి పేరు రాదు సార్, బొచ్చిమూతాడు అంటారు, కొంచెం రావడం లేదు. ఇది వాడు 2 నెలల నుంచి కాసుకొని ఎస్ఐ సార్ కూడా ఇన్ఫార్మ్ చేసినాను, తాలూకు పోలీస్ స్టేషన్. సరే ఇట్లా ఇంటికాడ వాడు చాలా ఓవర్ చేస్తున్నాడు, పొలం కట్లు పట్టుకొని నిలబడతాడని చెప్తే కూడా సర్లే నేను చెప్తాను బాబు అని చెప్పేసి ఇది చేసినాను. ఆయన కూడా పట్టించుకోవాలి. వాళ్ళకెళ్ళి గుడ్డెళ్ళు కర్రలు గూటాలు ఇప్పుడు వెళ్తే నరకినాడు. ఏమో తెలుసా నేను ఇప్పుడు ఆల్రెడీ కేసు నడుస్తుంది, బెంగళూరు కేసు ఉంది. ఆడికి ఎస్ఎస్ఆర్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు పట్టించుకోలే. ఏది వైసీపీ వాళ్ళు అంటే రేపు పది టీడీపీ వైసీపీ గెలిచారు, అతను రాజధాని చేసి ఇంట్లో ఉంటాడా? సమాజ సేవకుడు సమాజానికి మంచి చేయాలి కానీ పార్టీ ఇట్లా చేసేట ఎస్ఐ నుంచే మాకు ఇది ప్రారంభింపు. ఆ రోజు ఎస్ఐ గారికి ఆ రోజు సార్ కాళ్ళు పట్టుకొని అడిగినాం, మమ్మల్ని కొట్టినాడు. ఎస్ఐ పేరు తెలియదు సార్, ఆయన పేరు తాలూకు పోలీస్ స్టేషన్ ఎస్ఐ. లేదు సార్ మనం వచ్చేది ఇట్లే వచ్చినారు. అంతకుముందు వాడు ఇంటికాడ కూడా ఇట్లా చెప్పినా నేను చెప్తే కూడా పట్టించుకోలేదు. డబ్బులు అడిగినాడు, నాకు ఏమైనా సార్ డబ్బులు అప్పుడే చేసినాం కదా, మరి ఇప్పుడు మేము ప్రారంభించి వచ్చిందంటే కూడా పట్టించుకోలేదు. ఏమంటే మీరు వైసీపీ వాళ్ళకి